డూర్స్. ఈ వీడియో వచ్చేసరికి మీకు చాలా 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 అయితే యూస్ఫుల్ అయితే అవ్వబోతుంది. మీరు స్టూడెంట్ అయితే ఈ వీడియో అయితే క్లిక్ అయితే చేసుంటారు. సో డెఫినెట్లీ ఈ వీడియో వచ్చేసరికి మీకైతే యూజ్ అయితే అవుతుందనమాట. అది ఎలా అవుతుంది, ఏ విధంగా మీకు స్టూడెంట్కి ఆ గోల్డెన్ ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ ఉందో ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మీకు ఏ పార్ట్లో అయినా సరే వీడియో వర్త్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఏంటి బ్రో అసలు ఎందుకు దేనికోసం నువ్వు మాట్లాడుతున్నావు అంటే కోర్సెస్ అనమాట. ఏంటి బ్రో కోర్సెస్ కోసం ఇప్పుడే బ్యాక్ ఇప్పుడు చాలా మంది బ్యాక్ కూడా అయిపోవచ్చు. ఒక్క సెకండ్ ఆగండి, ఒక్క 20 సెకండ్స్ చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉండండి, లేదా బ్యాక్ అయితే అయిపోండి. సో ఫస్ట్లో వచ్చేసరికి ఈ కోర్సెస్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. వచ్చేసరికి మనకి ఐఐటి వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మేము తగ్గట్టుగా కోర్స్ అయితే ఎంచుకోండి. అండ్ ఎంచుకున్న తర్వాత మనకు వచ్చిన సర్టిఫికేట్తో మన రెజ్యూమ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆర్ లేదా డిగ్రీలో ఉంటే మాత్రం మనకి ఇంటర్న్షిప్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అదైతే మెయిన్లో పెట్టుకొని అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. లైవ్ ఎగ్జాంపుల్ కూడా నేనైతే చూశాను. సో అందుకే నేను ట్రస్ట్ చేసి మీ వరకు అయితే తీసుకైతే వచ్చాను. సో ఎవరో ఒక లైవ్ ఎగ్జాంపుల్ సరికి మా ప్రొఫెసర్ అనమాట. సో మా ప్రొఫెసర్ ఎన్రోల్ అయ్యి వాళ్ళు మా కళ్ళు ముందే చెప్తున్నారు, మాకు టీచింగ్ అయితే చేస్తున్నారు. సో నేను కూడా ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయితే అయిపోయాను. సో ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు, మన సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ కూడా ఫ్రీ అనమాట. స్టూడెంట్ నేను ఇంటర్లో ఉన్నాను లేదా నేను 10th ఉన్నాను, నాకు ఏం యూజ్ ఉంటుంది బ్రో అంటే అలా అనుకోవద్దు. ఇన్ఫర్మేషన్ అనేది మనం నేర్చుకుంటే ఏ ఏజ్ అయినా సరే నేర్చుకోవచ్చు. దానికి ఏ ఏజ్ లిమిట్ ఏమి ఉంటుంది అనమాట నేర్చుకోవడానికి. సో అందుకోసం చెప్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు, జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు, నేర్చుకోవచ్చు అనమాట. దీని ఎండింగ్ డేట్ కూడా చాలా దగ్గరలోనే ఉంది. ఈ వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు షేర్ చేస్తేనే అవుతుంది. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అసలు అయితే మర్చిపోవద్దు. మీకు ఖచ్చితంగా వీడియో వర్త్ ఇట్ అనిపిస్తుంది. వర్త్ ఇట్ అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో వర్త్ అన్నదైతే కామెంట్ అయితే చేయండి. వర్త్ ఇట్ కామెంట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను వీడియో షేర్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా అది ఎలా రిజిస్టర్ అవ్వాలి, దాని ప్రాసెస్ ఏంటో తెలుసుకోబోతున్నాం. సింప్లీ ఇక్కడ వచ్చేసరికి NTPL కోర్సెస్ అనేది సెర్చ్ చేయండి గూగుల్ వచ్చేసరికి. సో మీకు ఫస్ట్లో ఇక్కడ స్వయం అని ఉంటుంది, కోర్సెస్ అని ఉంటుంది. సో ఫస్ట్లీ మీరు వచ్చేసరికి స్వయం అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. లేదా మీరు ఇచ్చిన లింక్ని క్లిక్ చేసినా సరే మీకు ఇదే పేజ్ అయితే రీడైరెక్ట్ అవుతుంది. సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. సో ఫస్ట్లీ ఇది వచ్చేసరికి ఇలా అయితే ఉంది కదా. సో మీకు ఆల్రెడీ చెప్పా మీకు సర్టిఫికేట్ వస్తుంది అని. సో అది కూడా ఇంపార్టెంట్ కూడా నేను చెప్పాను. సో బట్ ఈ సర్టిఫికేట్ని ఎలా పొందాలి ఏంటి, దానికి ప్రొసీజర్ కూడా ఎంతో కొంత ఉంటుంది కదా. సో మీకు ముందుగా మెన్షన్ చేసినట్టు ఫ్రీగా వస్తే ఏది కూడా మనకి యూజ్ అయితే అవ్వదు ఫర్దర్గా వచ్చేసరికి. సో మనం కష్టపడి మన 10th ఇంటర్ని డిగ్రీని ఎలా కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సర్టిఫికేట్ పొందామో అలా చేస్తే మనకు యూస్ఫుల్ ఉంది కాబట్టి. సో ఇది కూడా సేమ్ అంతే. అది కూడా మనకు యూస్ఫుల్ ఉండాలంటే సేమ్ మనం కూడా అదే ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలి. అదేంటని ఫర్దర్గా మనం అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్లో వచ్చేసరికి మనం సైన్ ఇన్ అండ్ రిజిస్టర్ అయితే ఉంది కదా. సో అదైతే అవ్వాలన్నమాట. నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి సో నేను సింపుల్గా ఇప్పుడు క్లిక్ అయితే చేస్తాను. సో నాకైతే సైన్ ఇన్ అయితే అయిపోతుంది. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో నేను క్లిక్ అయితే చేశాను అండ్ ఇక్కడికి వస్తుంది గూగుల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు కూడా సేమ్ ఇలానే చేసుకోండి. మీరు వచ్చేసరికి మీకు ఈ పేజ్ అయితే ఎలా అయితే ఓపెన్ అయింది కదా, ఇక్కడ పైన చూసుకుంటే వెల్కమ్ టు స్వయం NPTEL అయితే ఉంది కదా. ఇక్కడ వచ్చేసరికి ఎన్హాన్స్ స్కిల్స్ దట్ యూ మీట్ ఇన్ ఆన్లైన్ అనమాట, మీట్ ఆన్లైన్. సో ఇక్కడ చూసినా కదా, అక్కడ IIT బొంబాయి కానీ మద్రాస్ కానీ సింబల్స్ అన్ని మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పడానికి ఏం లేదు. సో ఇక్కడ మీరు ఇంకా క్లియర్గా ఇక్కడ చూసుకుంటే ఇనిషియేటెడ్ బై 7 IITs అలాంగ్ విత్ IISc బెంగళూరు కూడా ఉంది ఇందులో వచ్చేసరికి. సో ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అని. ఇంకా Jan and April 25 అంట. దీనికోసం చిన్న కోర్సెస్ లిస్ట్ ఇక్కడ ఏదో ఉంది. సో మీరు క్లిక్ చేసుకుంటే లిస్ట్ మొత్తం అయితే ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, మీకు కావాల్సిన ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, అంటే మీరు ఏ డొమైన్లో ఉన్నారు. సో ప్రతి ఒక్కరు నచ్చింది చేసేలేం కదా. సో మీ డొమైన్ బట్టి మీరు చేసుకుంటే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ డొమైన్కి వచ్చేసరికి. సో ఇక్కడ చెక్ చేసుకొని మీ డొమైన్ తగ్గట్టుగా ఇక్కడ ఏముంది, బయోటెక్నాలజీయా, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్. సో అన్ని IITs అనమాట. అన్ని IITs హైయెస్ట్ వచ్చేసరికి మనకు 12 weeks అయితే ఉంటుంది. దగ్గర 12 weeks అంటే 3 months అయితే ఉంటుంది అనమాట. అంటే మనకు వచ్చేసరికి మొత్తం కోర్స్ వచ్చేసరికి దాని తర్వాత మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది మళ్ళీ చెప్తున్నాయి ఇలా ఇది సైడ్ అయితే స్క్రోల్ అయితే చేసుకుంటాను. ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం మీకు Jan 20th అయితే మనకైతే ఓపెన్ అయితే అవుతున్నాయి. అన్నీ వచ్చేసరికి Jan 20th స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి కోర్సెస్ అన్నీ వచ్చేసరికి. ఒకసారికి చెక్ అయితే చేసుకోండి. స్టార్ట్ డేట్ వచ్చేసరికి Jan 20, ఎండ్ డేట్ వచ్చేసరికి మాత్రం April అవ్వచ్చు, May అవ్వచ్చు. సో April, May కూడా అవుతుంది అనమాట. సో మోస్ట్ వచ్చేసరికి Aprilతో అన్ని కోర్సెస్ అయితే క్లోజ్ అయితే అయిపోతున్నాయి. సో మీకు డ్యూరేషన్ పీరియడ్ వచ్చేసరికి ఇక్కడ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ కూడా ఇచ్చారు. అండ్ వచ్చేసరికి ఎన్రోల్మెంట్ డేట్ కూడా ఎండ్ డేట్ కూడా ఇచ్చారు. చూసారా, ఇక్కడ 27th ఎండ్ అనమాట. సో అందుకే మీకు ఫాస్ట్గా రిజిస్టర్ అయితే అమ్మని చెప్పాను. అర్జెంట్ అని పెట్టడానికి కారణం తమ్నెయిల్ పైన అదే అనమాట.
ఏంటి బ్రో ఇక చాలా టైం ఉంది అంటే మాత్రం మీరు వేగంగానే చూసారు. బట్ వాళ్ళు ఇంకా చాలా వ్యూవర్స్ వచ్చి చూసే టైం అయితే అయిపోతుండొచ్చు. సో అందుకని అర్జెంట్ అనేది పెట్టాను. సో ఫాస్ట్‌గా రిజిస్టర్ అయితే అయిపోండి. జస్ట్ ఫ్రీ అనమాట. నో కాస్ట్ ఎట్ ఆల్. ఏ కాస్ట్ రూపాయి కూడా పెట్టవసరం లేదు. కంప్లీట్లీ ఫ్రీ అనమాట. సో మీరు సెల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా కోర్సెస్ ఉన్నాయి కదా. సో ఆ డొమైన్ దగ్గర అయితే సెట్స్ కూడా చేసుకోవచ్చు. మీకు వచ్చేసరికి ఆ డొమైన్ దగ్గర అయితే సెట్ చేయండి. సో మీకు అయితే కోర్స్ అయితే వస్తుంది. లేదు మీ కోర్స్ ఎక్కడికైనా ఉంటే మాత్రం సో అది వచ్చిందా సింపుల్గా మీరు వచ్చేసరికి ఏం లేదు. ఇక ఇదే సపోజ్ అనుకుందాం. సో ఇది క్లిక్ అయితే చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి జాయిన్ అనేది ఉంటుంది. సో జాయిన్ అని క్లిక్ చేస్తే వాళ్ళు మీకు ఇది ఎలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో డీటెయిల్స్ అన్ని ఎంటర్ అయితే చేసేయాలి. మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వచ్చేసరికి ఎంటర్ అయితే చేసేయాలి. సో ఎంటర్ చేసి మీ దాంట్లో కూడా అయితే ఎన్రోల్ అయితే అయిపోతారు. బట్ నేను ఆల్రెడీ వచ్చేసరికి ఒకదానికి అయితే ఎన్రోల్ అయితే ఉన్నాను అనమాట. సో అందుకే ఇంకో దానికి అయితే ఎన్రోల్ అయితే అవ్వట్లేదు. సో నేను ఊరికే మీకు అయితే చెప్పేయడం లేదు, నేను కూడా అయ్యాను. సో అందుకే మీకు అయితే చెప్పబోతున్నా. సో ఇది వచ్చేసరికి అదే అనమాట. నేను అయ్యింది అయితే వచ్చేసరికి అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ప్రాసెస్ మోడలింగ్ అనమాట. ఇది వచ్చేసరికి నా కోర్స్ వచ్చేసరికి ఇంకా 12 వీక్స్ అయితే ఉంది. సో చూసుకోవచ్చు నా కోర్స్ 12 వీక్స్ అయితే ఉంది. ఇంకా సెవెరల్ అన్నీ నాకు సంబంధించినవి అయితే ఇక్కడ అన్నీ అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసరికి నా ఇండెక్స్ అనమాట. మొత్తం నా కోర్సు తక్కువగా ఇండెక్స్ మొత్తం అయితే ఇక్కడ అయితే ఉంది. అంటే ఆ వీక్ ఏం చెప్తారు అని 12 వీక్స్ మొత్తానికి అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్లీ వచ్చేసరికి మనం డాక్యుమెంట్ అదే మన సర్టిఫికేట్ పొందాలి అంటే కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటని కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కోర్స్ సర్టిఫికేట్ మనకి రావాలి అనుకుంటే మనం ఎన్రోల్ అయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ ఎగ్జామ్ ఎంట్రీస్ ఫీ వచ్చేసరికి 1000 రూపీస్ అయితే ఉంటుంది. సో ఎన్రోల్మెంట్ ఫ్రీ అనమాట. మీకు సర్టిఫికేట్ కావాలి అనుకుంటే 1000 రూపీస్ కట్టాలి. ఏం బ్రో 1000 రూపీస్ కట్టేస్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తారంటే అస్సలు అంత సీన్ ఏం లేదు. ఇక్కడ కూడా కొంచెం కష్టంగానే ఉంది, చూసుకోండి. ఇక్కడ అసైన్మెంట్ అయితే ఇస్తారు, ప్రొవైడ్ అయితే చేస్తారు. మనకి అసైన్మెంట్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ 12 అసైన్మెంట్స్ అనమాట. అంటే వీక్ ఒక అసైన్మెంట్ ఇస్తారు. నా దానికి బట్టి చూసుకుంటే నా 12 వీక్స్ కోర్స్ కాబట్టి నాకు వీక్ ఒక అసైన్మెంట్ అయితే ఇస్తారనమాట. అసైన్ చేస్తారు. దాంట్లో బెస్ట్ 8 తీసుకొని దానికి యావరేజ్ అయితే తీస్తారంట 25%. అండ్ నేను ఎగ్జామ్ కూడా రాస్తాను కదా. సో ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు దాని నుంచి 75%. మన ఎంసెట్ లాగా అనమాట. సింపుల్గా తెలుసుకోవాలనుకుంటే మన ఎంసెట్ లాగా ఐపీకి దీనికి ఎలా తీస్తారో అలా తీసి అవుట్ ఆఫ్ వచ్చేసరికి మనకి 100కి 40 అయితే ఉండాలి. సో 100కి మనకి కానీ 40 ఉందా స్కోర్, 100కి కానీ 40 స్కోర్ ఉంటే మనకి ఒకసారికి సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అవుతాం. సో మనకి సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో నాకు 12 వీక్స్ ఉంది కాబట్టి మనకు 12 వీక్స్ అనమాట. సో మీకు 8 వీక్స్ ఉంటే 8 వీక్స్, 2 వీక్స్ ఉంటే 2 వీక్స్. సో అలా అనమాట. మీ కోర్సెస్ బట్టి అయితే ఉంటుంది. ఒకసారి మీ కోర్స్ ఎన్రోల్ అయిన తర్వాత కూడా మీకు ఒక మెయిల్ కూడా వస్తుంది. అండ్ ప్రతి అప్డేట్స్ కూడా మీకు మెయిల్స్కి అయితే పంపిస్తూ ఉంటారు. నాకు ఆల్రెడీ మెయిల్స్ రావడం స్టార్ట్ అయితే అయ్యింది. సో మొత్తం చేసుకున్నాక మీరైతే కోర్స్లోకి ఎన్రోల్ అయితే అయిపోండి. సో ఈ కోర్స్ వచ్చేసరికి మరి బెటరా బ్రో, ఎందుకు మరి ఇవన్నీ మనకు చెప్తున్నామంటే ఇది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో నేను వచ్చేసరికి ఆల్రెడీ నేనైతే జాయిన్ అయితే అయిపోయాను. సో నాకు అందుకే వచ్చేసరికి ఇలా అయితే చూపిస్తుంది. సో మొత్తం ఎన్రోల్ అయిపోయింది. గో టు కోర్స్ అయితే క్లిక్ కొట్టేసానంటే నాకైతే ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సరికి నాకు అనమాట. సో Jan 2025 అయితే నాకైతే ఓపెన్ అవుతుంది. సో చూసారు కదా, డేట్ ఆఫ్ ది ఎగ్జామ్ April 26th అనమాట. సో ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ది ఎగ్జామ్, చూస్ ద సిటీస్ వేర్ ద ఎగ్జామ్ సిటీస్ కూడా ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ సిటీస్లో మనకి ఎగ్జామ్ అయితే ఉంది అని చేసినప్పుడు కూడా మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది. అండ్ ఎండ్ అయినప్పుడు కూడా ఒక మెయిల్ అయితే వస్తుంది. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కూడా ఒక మెయిల్ అయితే వస్తుంది. అండ్ ఎవ్రీ అసైన్మెంట్కి వీక్ కూడా మీకు మెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ అనౌన్స్మెంట్స్ అయితే ఉంది. ఇక్కడ అబౌట్ ది కోర్స్ Q&A ఇంకా అన్నీ ఉన్నాయి కదా, మెంటర్షిప్ ది రివ్యూ అసైన్మెంట్ అని. సో ఇవన్నీ వచ్చేసరికి మీరు అక్కడైతే చెక్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళు అన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసరికి ఏం పేడ్ అయితే కాదనమాట. సో మా ప్రొఫెసర్ అయితే మాకైతే సజెస్ట్ చేశారు. సో మీకు ఆల్రెడీ ముందుగా వీడియోస్లో చెప్పాను కదా, లెర్న్ టుగెదర్ గ్రో టుగెదర్ అని. సో నేను తెలుసుకున్నతో పాటు మీకు కూడా అలా తెలియపరుస్తూ ఉంటాను. సో ఇద్దరం కలిసి చదువుకుందాం అండ్ ఎదుగుదాం కూడా. సో ఇది వచ్చేసరికి అనమాట. సో మొత్తం అయితే తెలుసుకున్నారు కదా. సో ఎలా చేస్తే మీకు ఈజీగా ఆ సర్టిఫికేట్ వచ్చేసరికి మీ చేతిలో ఉంటుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్సెస్. మీరు ఆల్రెడీ ముందుగా ఒక ఫ్రీ కోర్స్ అనేది చేశాను. దానికి పార్ట్ 2 ఇది అనమాట. చాలామంది పార్ట్ 2 అని కావాలని కోరుకున్నారు కదా. సో అదే వచ్చేసరికి ఇది పార్ట్ 2 అనమాట. అది కంటిన్యూషన్ చేశాను. సో మీరు కోరినందుకు నేను చేశాను. మన సబ్స్క్రైబర్లు అందరికీ ఓకేనా, సాటిస్ఫైరా, మీరు అడిగారు, నేను చేశాను. అండ్ ఇంకా రిమైనింగ్ ఇంకేమైనా మీకు కావాలనుకుంటే కాంటెంట్ వచ్చేసరికి కామెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను ముందుకు తీసుకుని వస్తాను. అండ్ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇంక ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఉంటా మరి. బాయ్.